35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్లతోటి, ఏ పెద్ద లీడర్లతోటి మీరు రాజకీయ ప్రయాణం చేసిరంటే ఏం చెప్తారు? కాసు బ్రహ్మానంద రెడ్డి, కాసు కృష్ణారెడ్డి. కాసు కృష్ణారెడ్డి తోటి సాన్నిధ్య సంబంధం నాది. హ్మ్. తనతోటే ఒక ఫ్యామిలీ మెంబర్‌గా, ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ తను. మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి మిత్రుడు. రాజశేఖర్ రెడ్డి దాంట్లో సివిల్ సప్లై మినిస్టర్‌గా చేశారు. హ్మ్. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్‌లో కోఆపరేటివ్ మినిస్టర్‌గా చేసిండు. ఎంపీ చేసిండు. 7 సార్లు ఎమ్మెల్యే. ఆయనతోటి నాకు చాలా సాన్నిధ్యం. అసలు ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కాసు వెంకటకృష్ణారెడ్డి గారికి మీకు చాలా సన్నిహితం ఉండే. వాస్తవానికి ఆళ్ళ కుటుంబానికి, మీ కుటుంబానికి ఉన్నటువంటి బంధుత్వం, సన్నిహితం ఎలాంటిదంటే ఏం చెప్తారు? బంధుత్వాలు ఏం లేవు కానీ స్నేహము, సాన్నిధ్యము. అతను కూడా చాలా హానెస్ట్ వ్యక్తి. ఆయన అనుకుంటే హైదరాబాద్ సగం వాళ్ళదే ఉంది. అంత ఏలిండ్రు వాళ్ళు. ఇలా కూడా రెంటెడ్ ఇంట్లో ఉంటారండి. వాళ్ళు ప్రజలకు సేవలు చేసిండ్రు. హ్మ్. ప్రజలతోటి ఉన్నారు. కంటిన్యూషన్ ఎమ్మెల్యే, కంటిన్యూషన్ ఎంపీ. ఇప్పుడు ఆయన తర్వాత తరం వాళ్ళ కొడుకు మొన్నటిదాకా ఎమ్మెల్యేగా చేశారు. ఓకే. సో కాబట్టి ఆ ఫ్యామిలీ డబ్బులకు లొంగిన వ్యక్తులు కాదు. ఒకటే ప్రజలతోటి మమేకమవుతారు, ప్రజలతోటి స్నేహం ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు. ఆస్తులు ఏమి సంపాదించలేదు, ఆస్తులు ఏమి లేవు వాళ్ళకు. హ్మ్. నేను దగ్గర ఉన్న వ్యక్తిని. రెంటెడ్ హౌస్లో ఉంటారు అని అంటే మీరు ఒక మంత్రి, 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీలు చేసిన వ్యక్తి ఈరోజు ఒక రెంటెడ్ హౌస్లో ఉంటారంటే మీరు నమ్ముతారా? ఎందుకట్లా? ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే 100 కోట్లు సంపాదించుకుంటారు. సో పరిస్థితులు అది. వాళ్ళు నేను ఎక్కువ అతని గురించి పొగడొద్దు, కానీ చాలా ఆనెస్టు. నేను దగ్గరగా తనతోటి ఈరోజు కూడా పవర్లో లేకపోయినా నేను తనతోటి ఉన్నాను. నేను అదే విధంగా నేర్చుకున్నాను. హ్మ్. నేను కూడా అదే విధంగా అతనితోటి మమేకమై ఉన్నాను. నా అభిప్రాయం మొత్తము అతనితోటి, అతని క్వాలిటీస్ ఏవైతున్నాయో స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను నేను. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నా పాలసీని మాత్రం ఎప్పుడు కూడా నేను ఓవర్కి హార్మ్ చేయాలనే ఉద్దేశంలో ఎప్పుడు మాట్లాడను. సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను.